శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా తాంటూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 92వ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన కుమారుడు రీనిష్ రెడ్డి కూడా ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని 9 మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్లు తెలిపారు. తాండూరుతో పాటు మున్సిపాలిటీల పరిధిలో కౌన్సిలర్లు ఎక్కువగా స్థానాల్లో గెలిచి మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పెన్షన్లు, రేషన్ బియ్యం, ఇందిరమ్మ ఇల్లు చూసి ఓటర్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పట్టం కొడుతున్నట్లు చెప్పారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించలేదని, అధిష్టానం ఆదేశానుసారం చైర్మన్ ఎవరికి దక్కాలో వారికే దక్కుతుందన్నారు. శంకర్పల్లి, మైనాబాద్, చేవెళ్ళ, అటు మల్కాజ్గిరిలో, మేడ్చల్లో 3, మొత్తం 9 మున్సిపాలిటీలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎలక్షన్ జరుగుతున్నాయి. మన తాండూరుతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 9 మున్సిపాలిటీలు ఎలక్షన్ జరుగుతున్నాయి. 9 మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అనుకోండి, అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, మరి పెద్ద ఎత్తున ఇల్లు ఇచ్చే కార్యక్రమం, రేషన్ ఇచ్చే కార్యక్రమం, పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. కాబట్టి నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంతా కూడా సీఎం తోటి పరిగి కూడా పోవడం జరిగింది. మరి మేడ్చల్లో కూడా అక్కడ కూడా తిరగడం జరిగింది. చేవెళ్ళ కూడా అన్నీ తిరగడం జరిగింది. అక్కడంతటా కూడా ప్రజలు ఇక్కడ కూడా తాండూరులో కూడా ఎమ్మెల్యే గారితో పాటు 12 వార్డులో పర్యటించడం జరిగింది. ఎక్కడ చూసినా మహిళలు పెద్ద సంఖ్యలో, యూత్ అందరూ కూడా మరి గెలిపిస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఇక్కడ కూడా 36 కౌన్సిలర్ అభ్యర్థుల్లో మ్యాక్సిమం మెజారిటీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మున్సిపాలిటీ కైవసం చేస్తుంది. ఓటర్లకు ఏం చెప్తారు? ఓటర్లందరూ కూడా చెప్తున్నారు కదా, ఏదైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఎలక్షన్లో మేము తిరిగినా కాబట్టి, మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అయినా కాబట్టి అంతటా కూడా మెజార్టీతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు. అభ్యర్థిని అందరూ కలిసి నిర్ణయిస్తారా, అధిష్టానం నిర్ణయిస్తారా? ఇప్పుడు అంతటా కూడా ముందుగా ఇక్కడ కూడా అభ్యర్థిని మేము ఫలానా అని చెప్పలేదు. ఇక్కడ కూడా ఇప్పుడు చేవెళ్ళలో 3 ఉన్నాయి. అక్కడ కూడా ఒక్కొక్క దగ్గర ఇనానిమస్ వచ్చిన దగ్గర అభ్యర్థి పేరు చెప్పినారు. ఇక్కడ ఇనానిమస్ లేని దగ్గర పార్టీ అధిష్టానమే బీఫామ్ ఇస్తుంది. బీఫామ్ ఇచ్చిన వాళ్ళే చైర్మన్ క్యాండిడేట్ అభ్యర్థి. ఇక్కడ తప్పకుండా ఇక్కడ మెజార్టీ గెలుస్తుంది. బీఫామ్ ఎవరికైతే అధిష్టానం వస్తుందో వాళ్ళే చైర్మన్ అవుతారు. ఒకసారి చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.